శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో ఉగాది, త్వరలో ఉగాది వీడియో అందజేస్తాను. అలాగే గోచారులు గురుడు, శని, రాహు, కేతు రాశులు మారుతున్నారు. ఆ వీడియోలు కూడా కంటిన్యూగా వస్తాయి, చూడండి. ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు అని చెప్తాను. అలాగే నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరిగే హోమాలు. ఈ నెలలో మార్చి నెల 2వ భాగంగా 18 తారీఖు జరుగుతాయి. లైవ్ కాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీద్దాం. కింగ్ ఆఫ్ కప్స్ కార్డు తీద్దాం. 8 ఆఫ్ వ్యాండ్స్. తృప్తి అనేది మనిషికి అవసరం. అలాగే కాలం ఎలాంటి గాయనైనా కాలం మానిపిస్తుంది. అలాగే కాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ. కర్మ అనేది ఎవరైనా అనుభవించాలి. అలాగే ఎంత కష్టం వచ్చినా కానీ మర్చిపోతూ ఉంటాం. చాలా ఆత్మీయులు చాలా కాలం అంతా కలిసినాడు, సడన్గా కాలం చేశారు. రేపటి 2 రోజు 2, 3 రోజు వారం పైగా మన పని మనం చేసుకుంటాం. ఎవరైనా అంటే సహజం, లోకం పోకడది. ఈ సమయంలో మీకు అన్నీ ఉన్నా కానీ ఓ తెలియని వేదన, గతంలో చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, మనసులో ముళ్ళులా గుచ్చుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళకి ఎదురుపడడానికి జంకుతూ ఉంటారు. సాఫీగా సాగే జీవితాన్ని ఒడిదుడుకులకి లోనయ్యేలా చేసుకునే అవకాశం ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు 1, 2 సార్లు ఆలోచించి లాంగ్ టర్మ్ ఇప్పుడు ఏదైనా చేస్తే దీని ప్రభావం 2, 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎలా ఉంటుంది మన మీద అనేది ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తొందరపడ్డారా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన సూచన. అలాగే సామాన్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా లేకపోవచ్చు, కానీ అనుక్షణం భయంతో గడుపుతూ ఉంటారు. ఏదో జరుగుతుందేమో భయంతో ఉంటుంది ఈ 15 రోజుల వ్యవహారం. ముఖ్యంగా 18, 19 తారీఖుల్లో కొంచెం మానసిక వేదన, మనసుని గాయపరిచే సంఘటన, అతి కొద్ది మందికి సమీపబంధు వియోగం, అనారోగ్యాలు ఇలాంటివి ఏమైనా మీకు 18, 19 తారీఖుల్లో జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అవసరం లేకుండా బయటికి వెళ్ళొద్దు. ఇలాంటి మాట చెప్పినప్పుడు చాలామంది ఏమంటే మీ ఆఫీస్ సెలవు ఇంట్లో కూర్చోవాలి ఇవాళ అంటున్నారు. ఆఫీసులు మానక్కర్లేదు. అనవసరం ప్రయాణాలు చేయొద్దు. ఉద్యోగం వెళ్ళాలి కదా, తప్పదు కదా. అనవసరం ప్రయాణాలు చేయొద్దు. అది ఆ వేళ మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది, నేను ఆఫీస్కి వెళ్తాను లేకపోతే సినిమాకి వెళ్తాం, బయలుదేరుతాం, ఒకరోజు వదిలేసేయండి, మన్నాడు వెళ్ళండి, మీ ఇష్టమే ఉంది. అంటే సూచనగా మాత్రమే తీసుకోవాలి. అలాగే మీకు రిక్వెస్ట్ అది, దీన్ని సూచనగా తీసుకోండి. ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. అనవసరం మాటలు, అనవసర వాదనలు పెట్టుకోవద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ డెవిల్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 3 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో మనకి నోరా వీపుకి తేకే అంటాం. నోటితో మాట్లాడితే వీపు మీకు గుద్దులు పడతాయి. అందువల్ల అహంకారంతో దాంతో తీసుకుని తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు చేష్టలు, పిల్ల చేష్టలు చేసి వయసుకు తగినట్టుగా హుందాగా కాకుండా కొంచెం తక్కువగా ప్రవర్తించి పరువు తీసుకునే సంఘటనలు కొంతమందికి జరిగిన స్థితి. అగ్రెసివ్నెస్, మాట దారడం ఇలాంటివన్నీ కూడా. ప్రజెంట్లోకి వస్తే కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. మనం అనుకున్నటువంటి 19, 18 తారీఖులు దాటిన తర్వాత కొంత అనుకూల వాతావరణం వస్తుంది. ఆర్థికంగా కొత్త మార్గాలు, ధనవృద్ధి అవకాశాలు, వృత్తి ఉద్యోగ లాభాలు ఇవన్నీ కూడా ఊహించిన కొత్త మార్గాలు, కొత్త సంపాదనలు రావడాలు ఇలాంటివి, పెండింగ్ ఉన్న డబ్బు ఏదైనా రావడం, లాస్ అయిన మనీ రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్ కార్డులో నలుగురితో కలిసిమెలిసి ఉండాలని దృఢమైన నిశ్చయంతో మీరు ఉంటారు. ఇలా కాదు, మన జీవితం ఇది కాదు, మనం ఇలా కాదు, ఇలా ఉండకూడదు అనే విషయం మీకు అర్థమై దృఢమైన నిర్ణయాలు తీసుకొని కొంచెం జీవితాన్ని ప్రశాంతంగా సాగించే ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో మీరు సక్సెస్ అవుతారు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా, సామాజికంగా డెత్ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా మీకు ఊహించిన అవకాశం, సమస్యలు తీరడానికి వచ్చే ఒక ఊహించిన అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఘర్షణ వాతావరణం ఉందా, ఆర్థికమైన ఇబ్బందుల, అనారోగ్యాల, ఏదైనా కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. ఈ సమయంలో మీకు కూడా వస్తుంది. ఆ వచ్చిన మార్గాన్ని వదలకుండా మీరు వినియోగించుకోవాలి. సామాజికంగా కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఉండదు.
చేయడం తప్ప ఫలితం ఆశించకూడదు. చెంచాగిరి చేసేవాళ్ళు, కాకా పట్టేవాళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుంది. జన్యులు కష్టపడి పనిచేసే వాళ్ళకి చెప్పుకోదగిన ఫలితం అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా మీకు 24, 25 తారీఖుల్లో తీవ్ర నిరాశకు గురయ్యేటువంటి సంఘటనలు జరుగుతాయి. మిమ్మల్ని ఒక టిష్యూ పేపర్లా యూజ్ అండ్ త్రోలా వాడుకుంటున్నారేమో అని భావన మీకు కలుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం మీరు గమనించి చూసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్ డల్గా డిస్టర్బ్డ్గా ఉంటుంది. పెద్ద చెప్పుకోదనంటే ఎంకరేజింగ్గా ఏం ఉండదు, నడిచిపోతూ ఉంటుంది. ఉన్నదాంట్లో ఉద్యోగం పోకుండా ఉంది కదా అని తృప్తి పడాలి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 5 ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం ఉండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం లేని వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్నా 21వ తారీఖు తర్వాత మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. 18, 19 తారీఖులో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్ కొంత ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీకు రావాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు ఎక్కువైపోతాయి. అడ్జస్ట్మెంట్ నాకు రొటేషన్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి. మీరు ఖర్చు ఒక రకంగా మీరు ఊహించుకుంటే ఇంకో రకంగా ఖర్చు ఉంటుంది. అందువల్ల కొంచెం సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం. 23, 24 తారీఖుల్లో ఊహించిన చిక్కులు, ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్ ఏమీ ఇబ్బందులు ఉండవు, బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? చారియట్ 3వ వారం అంతా కూడా అంటే 16 నుంచి 23 దాకా స్తబ్దంగా భారంగా ఉంటుంది. చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కానీ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం వీరు వాయిదా వేసేస్తూ ఉంటారు. అలాగే సమాజం నుంచి కూడా సరైన స్పందన లేక మీరు చేసిన మీకు అవుట్పుట్ రాక కొంత డిసప్పాయింట్మెంట్ 4వ వారంలో క్రమంగా అన్ని సర్దుకుంటాయి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? జస్టిస్ సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్ మగవారికి బాగుంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది, మీరు కోరుకుంటూ పొందుతారు, అన్ని రకాల లాభాలు ఉంటాయి. లైఫ్లో రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడపడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు. అనవసరం బర్డెన్స్ తగ్గించేసుకొని అనవసరంగా సోది మాటలు చెప్పి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది. ఆడవారికి స్తబ్దంగా కాలం భారంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చెప్పాలి అర్థం కాదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత వెయిట్ చేసినా ఇంకా వెయిటింగ్ ఉంటుంది. పని తెమలదు, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. 15 అంత స్పీడ్ మూమెంట్ ఏమి ఉండదు. వైవాహిక జీవితంలో చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు. చిన్న ఇబ్బందులు ఉండవు, తీరతాయి. అలాగే ఎవరికైనా మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్స్, డైవోర్స్ కేసులు ఏమైనా పెట్టుకుంటే 18, 19 తారీఖులు చెప్పాను కదా, ఇబ్బందులు వచ్చే అవకాశం. వాళ్ళకి ఆ టైంలో సెటిల్ అవ్వడం కానీ మళ్ళీ ఘర్షణ వాతావరణం రావడం కానీ ఇలాంటి ఏదైనా ఉంటుంది. కానీ నిర్ణయం మార్చుకునే అవకాశం కలిగే అవకాశం కూడా కొంతమందికి వస్తుంది. అంటే విత్డ్రా అవుదాం, లేక కలిసి ఉందాం అని చెప్పి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. అలాగే ప్రయత్నం చేయండి. సంతానపరంగా పర్వాలేదు, చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. సంతానానికి సంబంధించి వాళ్ళ నిర్ణయాలు తీసుకొనియండి. మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. తప్పు అయితే సరిదిద్దే ప్రయత్నం చేయండి. విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం సహనంతో ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అన్నీ నాకు తెలిసిన అహంభావంతో కాకుండా జాగ్రత్తగా ప్రాక్టికాలిటీ గమనించాలి. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే కృత్తికి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్ మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2 పాదాల వాళ్ళకి. ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఇందులో చెప్పిన మంచి ఫలితాలు మృగశిర వాళ్ళకి ఉన్నాయి. మంచి అవకాశాలు, జీవితంలో మార్పులు, చాలా రకాల లాభాలు ఇవన్నీ ఉంటాయి. బాగుంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. మీకు 24వ తారీఖు, 25వ తారీఖు తర్వాత కొన్ని కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. మంచి అవకాశాలు, జీవితంలో వృద్ధి మార్పులు వెళ్ళే అవకాశాలు, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అసలు మీరేమిటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం చేయాలి, మీరు వెళ్తున్న రైటా రాంగా, ఒకవేళ ఇప్పుడు వెళ్ళాలనుకున్న దారి తప్పు అయితే ఏ దారిలో వెళ్తే మీకు కరెక్ట్, ఇవన్నీ కూడా మీకు మార్గదర్శనం అవుతుంది. పర్వాలేదు. రోహిణి వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది. సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. అనుకున్నంత మూమెంట్ ఉండదు, స్పీడ్ మూమెంట్ ఉండదు. ఏదో నడిపిస్తూ ఉంటారు తప్ప అంత స్పీడ్ మూమెంట్స్ అయితే ఏమీ అంత కనబడట్లేదు. పరిహారం ఏం చేయాలి? కృత్తిక వాళ్ళు ఏం పరిహారం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి. స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేస్తే బాగుంటుంది మీకు. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి. అది సర్వేశ్వరుడిని ఆరాధన చేయండి. సర్వేశ్వరుడిని ఆకాశ భైరవుడు అంటారు. ఆయన హోమం చేసుకోండి, బాగుంటుంది. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? సన్ ఆదిత్యోదయం చదువుకోండి. సూర్యభగవాన్ని ఆరాధన చేయండి. మొత్తం పర్వాలేదు, శుభాశుభశ్రమంగా ఉంది. ఈ పరిహారాలు చేసుకోండి. ఇవన్నీ కూడా 18 పరిహారాలు జరుగుతాయి.
లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.